తెలంగాణ ఆర్టీసీని ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి చూసేలా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చారు. సంస్థకు వాటిల్లుతున్న 200 కోట్ల రూపాయల నష్టం తగ్గినప్పటికీ మరింత లాభాల్లోకి ఆర్టీసీని తీసుకురావాలని కార్మికులకు దిశానిర్దేశం చేశారు. ప్రగతి భవన్లో తెలంగాణ ఆర్టీసీ దేశంలోనే నూతనంగా ప్రవేశపెట్టిన వజ్రా సర్వీసులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. హైదరాబాద్లోని కొన్ని కాలనీల నుంచి నిజామాబాద్, వరంగల్కు వజ్రా బస్సు సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. 750 కోట్ల రూపాయల అప్పులు ఇచ్చి సంస్థ మనుగడకు ఇతోధికంగా సాయం చేస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో ప్రజాస్వామ్య సెటప్ లో ప్రజలకు రవాణా సౌకర్యం కలిగించడం అనేది ఒక సోషల్ ఆబ్లిగేషన్. ఒక ఉత్తమమైనటువంటి ఏ ప్రభుత్వానికైనా అదొక సామాజిక బాధ్యత. దానికోసం అని చెప్పి ఈ ఆర్టీసీ యాక్ట్ తెచ్చి గుడ్ ఓల్డెన్ డేస్ లో అన్ని రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మన దగ్గర మన రాష్ట్రంలో దురదృష్టవశాత్తు సరిగ్గా చెప్పుకోవడానికి చాలా పెద్ద పెద్ద మేధావులు పరిపాలన చేసినారు. కానీ సమస్య యొక్క మూలాల్లోకి పోయి సంస్థను ఎట్లా నడపాలి అనేటువంటి పరిస్థితిని ఎవరు కూడా పరిశోధన చేయలేదు. నేను రవాణా శాఖ మంత్రిగా ఉండే టైంలో చాలా కష్టపడి అప్పుడు నష్టాల్లో ఉన్నటువంటి సంస్థను లాభాల్లోకి తెచ్చినాం. కానీ ప్రపంచవ్యాప్తంగా ఆర్టీసీ తీరుతన్నులు మనం చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడు కూడా నష్టపోయేటువంటి ప్రపోజిషన్, అందులో లాభాలు రావు. ఇక్కడ హైదరాబాద్ సిటీ 3000 పైచీలకు బస్సులు మనం నడుపుతా ఉన్నాం. కొన్ని చిన్న చిన్న రాష్ట్రం మొత్తం కూడా 3000 బస్సులు ఉన్నాయి ఇండియాలో. కాబట్టి ఏతావాత ఎటు చూసినా ఆర్టీసీ మనం కాపాడుకోవాలి. మన దగ్గర శాసనసభలో చట్టం పాస్ చేసి హైదరాబాద్ నగరంలో వచ్చేటువంటి నష్టాన్ని జిహెచ్ఎంసీ భర్తీ చేయాలని చెప్పి వారికి చట్టం పాస్ చేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మీకు డెఫినెట్ గా ఎవ్రీ మంత్ జిహెచ్ఎంసీ నుంచి రావాల్సింది మీకు వస్తుంది. మీరు కూడా చాలా ప్రధానమైన బాధ్యతలు ఉన్నారు. మీకు నేను కఠినంగా చెప్తామని మాట ఏమనుకోవద్దు. రాష్ట్ర పెద్దగా నా బాధ్యత. ఎందుకంటే మీరు సోయి తప్పి ఉండొద్దు. ముఖ్యంగా కార్మిక సోదరులు, అధికారులు కూడా ఐఆర్ బాగా మెయింటైన్ చేయాలి, ఇండస్ట్రియల్ రిలేషన్ బాగా మెయింటైన్ చేయాలి, ప్రేమతో ఉండాలి. రెండవ విషయం, మీరు నెరవేరుస్తున్న బాధ్యత మామూలు బాధ్యత కాదు. మీ మీద డిపెండ్ అయ్యి, మన మీద ఆర్టీసీ మీద డిపెండ్ అయ్యి కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఎవ్రీ డే 90 లక్షల మంది ప్రయాణికులను మీరు ఒక చోట నుంచి మరో చోటకు చేరవేస్తారు. ఇట్స్ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ, చిన్న రెస్పాన్సిబిలిటీ కాదు ఇది. 90 లక్షల మంది మీ మీద ఆధారపడ్డారు వాళ్ళ మూవ్మెంట్ కోసం అంటే చాలా పెద్ద మాట. ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ తెలంగాణ ఈజ్ ఆన్ ద వీల్స్ ఆఫ్ ఆర్టీసీ. ఇట్స్ బిగ్ బిగ్ ఇష్యూ. ఇంత పెద్ద సంస్థను నడిపేటువంటి మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక కేసీఆర్ కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎవ్రీ వన్ ఆఫ్ యూ సంస్థను కాపాడాలంటే ఖచ్చితంగా ఏం చేయాలనో అది చేయాలి. ఎవరికి ఏ ధర్మం నిర్దేశించబడ్డదో దాన్ని 100% మనం నెరవేర్చాలి. క్లాసెస్తోని పంచాయతీతోని మనం కాదు. మనం నవ్వటం ముందర జారిపడద్దు. ఆర్టీసీ బతకాలా, ఆర్టీసీ వర్ధిల్లాలా, ఆర్టీసీ ఇంకా ప్రజలకు మెరుగైనటువంటి సేవలు చెయ్యాలి, ఆర్టీసీ కార్మికులు ఇళ్లలో వాళ్ళు ఆనందంగా ఉండాలి. నెత్తి మీద కత్తి వేలాడే పరిస్థితి నుంచి ఇలా నిలవొక్కున్నాం. ఎస్, వీ కెన్ సర్వైవ్ అనే కాడికి వచ్చినాం. ముందుకు వీ కెన్ ఫోర్జ్ అహెడ్. ఇంకా ఇంకా ఉత్తమమైన సేవ ఇస్తామేమని చెప్పే విధంగా మనం ట్రాన్స్ఫార్మ్ కావాలి. మీరు తప్పకుండా అవుతారని చెప్పి నాకు ఆశ ఉంది. ఇప్పుడు కొంత ఒక అడుగు ముందుకు పడరు, మీరు ఇంకా కూడా ముందుకు పడాలి.